జగిత్యాల జిల్లాలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టయింది. పైకి చూస్తే ఖాళీగా కనిపించే వాహనం, లోపల మాత్రం మద్యం కోసం ప్రత్యేకంగా అర్రలు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీలో ఏకంగా 70 కాటన్ల అక్రమ మద్యం బయటపడింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలిస్తున్న 2,80,000 రూపాయల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్యం తెలంగాణలో విక్రయిస్తే దాదాపు 6,98,000 రూపాయలు, అంటే ధరలో ఏకంగా 4,18,000 రూపాయలు తేడా. దాద్రా హవేలీ డయూడామన్ నుంచి మద్యం తీసుకొచ్చి కదలాపూర్ మండలంలోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మరి అక్రమ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంతకాలం ఈ రవాణా ఎలా సాగింది అన్న కోణంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అక్రమ మద్యం రవాణా గుట్టురట్టయింది. మనం చూస్తున్నాం. ఆ వెహికల్లో అది పైకి చూస్తే మామూలు ఖాళీ వెహికల్ లాగా కనిపిస్తుంది, బట్ లోపల ఆ మద్యం బాటిల్లు కనిపించకుండా ఒక రూమ్స్ లాగా, ఒక అర్రల్లాగా పెట్టి వాళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చాలా పకడ్బందీగా వాళ్ళు తరలిస్తున్నారు, ఇక్కడ బయటికి అనుమానం రాకుండా. బట్ ఎట్లా పట్టుకున్నారు, ఎట్లా అనుమానం వచ్చింది ఆ వెహికల్లో మద్యం ఉందని? ఎస్ రాజేష్, చాలా రోజుల నుంచి కూడా కతలాపూర్ మండలము, అంటే జగిత్యాల జిల్లాలోని కతలాపూర్ మండలంతో పాటుగా మిగతా రూరల్ లోపల ఉన్నటువంటి మండలాల లోపల టార్గెట్ గా పెద్ద ఎత్తున కూడా ఇటు భీమండి, తర్వాత మహారాష్ట్ర, డయూడామన్, ఇవన్నీ ప్రాంతాల నుంచి ప్రవీణ్ అనేటువంటి ఒక మద్యం వ్యాపారి అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ బెల్ట్ షాప్లకు అమ్ముతున్నాడు. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రం లోపల మద్యం ధరలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల మిగతా రాష్ట్రాల లోపల మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మద్యం ధర అమ్మడంతో దీనిపైన పోలీసులు కూడా నిఘా పెట్టారు. అసలు ఈ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి దాద్రా, తర్వాత డయూడామన్, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల లోపల ఉన్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడికి బెల్ట్ షాప్లకు విక్రయిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యం లోపల ఈ ప్రవీణ్ యొక్క వ్యవహార శైలిపై చాలా రోజుల నుంచి కూడా పోలీసులు నిఘా పెట్టారు. పకడ్బందీగా ప్లాన్ ప్రకారం అయితే మద్యాన్ని పట్టుకున్నారు. అంటే దాదాపుగా ఇటు ఆ మద్యం ధర 2,68,000 రూపాయలు ఉండగా ఇక్కడ తెలంగాణ లోపల మాత్రం 4,98,000, అంటే నా మద్యం ధర దాదాపుగా 4 లక్షల తేడా ఉంటుంది. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి మద్యం అమ్మితే అతడు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాడు ఆ అక్రమ మద్యం ద్వారా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 4 లక్షల 3 లక్షల వరకు 4 లక్షల వరకు తేడా ఉన్నటువంటి నేపథ్యం లోపల మిగతా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కతలాపూర్ మండలం లోపల వివిధ శ్రీనివాస్, అంటే ఒక సినిమాటిక్ గా ఉంది. ఇప్పుడు ఇటీవల వచ్చిన పుష్ప సినిమా కూడా అదే కదా, పైన పాలు ఉంటాయి, కిందనేమో చందనాన్ని స్మగ్లింగ్ చేస్తుంటారు. సో అట్లా ఇన్స్పైర్ అయ్యారో అనిపిస్తోంది. బట్ ఎప్పటి నుంచి తరలిస్తున్నారంట? ఏమన్నా పూర్తి కూపి లాగేశారా? ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు? చాలా పెద్ద చేతులే ఉండి ఉంటాయి దీంట్లో. ఎస్, ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి మిగతా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు. ఆ మద్యాన్ని సరఫరా చేసేటువంటి సమయం లోపల కూడా ఒక వాహనం లోపల పైన చూస్తే అది మామూలుగా వాహనం లాగా ఉంటది, కానీ కింద మాత్రము పుష్ప సినిమా తరహా లోపల కింద ఒక అర్రలు అమర్చి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు పోలీసులకు కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులకు కావచ్చు అనుమానాలకు తావేయకుండా చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. పకడ్బందీ కాగా ఇటు సమాచారం వచ్చినటువంటి నేపథ్యం లోపల ఎక్సైజ్ శాఖ అధికారులు సిఐ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున కూడా దాడులు చేశారు. పెద్ద ఎత్తున కూడా పుష్ప తరహా లోపల మద్యం అక్రమ రవాణా వ్యవహారం అయితే గుట్టురట్టయింది. దీనిపైన ఎక్సైజ్ అధికారులు అతనిపైన కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు, కానిస్టేబుల్ పైన అయితే అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా రోజుల నుంచి అంటే మద్యం ధరలు ఇక్కడ ఎక్కువగా ఉండడం, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల 4 లక్షల ఒక్కసారి అతడు ఆ మద్యం ధర అమ్మితే 4 లక్షల రూపాయలు లాభం ఉందంటే అతడు ఏ విధంగా సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు రాజేష్ మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి మద్యం గుట్టు బయటపడింది. అంటే అక్రమ మద్యం ఎక్కడి నుంచో తీసుకొస్తున్నటువంటి ఆ మద్యాన్ని ఆ వెహికల్లో బయటికి ఎవరు కనిపించకుండా లోపల ప్రత్యేక ఒక అరలు ఏర్పాటు చేసుకుని దాంట్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి మద్యాన్ని పట్టుకున్నారు జగిత్యాల.